హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇక్కడ నేను ఒక జాకెట్కి హ్యాండ్స్ అయితే కుడుతున్నా. ఈ హ్యాండ్కి అయితే నేను ఎన్ని ఆపరేషన్ చేశానో మీరు వీడియోలో చూడండి ఒకసారి. ఇలా చాలని క్లాత్స్ ఉన్నప్పుడు అసలు బ్లౌజ్ కుట్టాలంటే ఎంత టైం అయినా సరిపోయినట్టే ఉండదు అసలు. నాకు జాకెట్ కుట్టడానికి మొత్తం 1 గంట టైం అయితే పడితే, ఈ హ్యాండ్స్ కుట్టడానికి మాత్రమే 15 నిమిషాలు పట్టింది. అది జాయింటింగ్స్కి మాత్రమే. ఇంకా మళ్ళీ సపరేట్గా హ్యాండ్స్ జాకెట్కి జాయిన్ చేసేది అట్లా. ఈ జాకెట్ నాకు ఖచ్చితంగా చాలా ఎక్కువ టైమే పట్టింది. ఎందుకంటే ఈ బ్లౌజ్ మొత్తం అంతా క్రాసులు ఎలా అంటే అలా ఉన్నది. ఇంకా మళ్ళీ ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా రామా కలర్, అది కూడా లేకుండా హ్యాండ్స్కి తీసేయాలి కదా. ఇలా ఇవి తీసేసి ఇది ఉల్టా సాదా చూసుకొని మళ్ళీ వీటికి హ్యాండ్స్ లైనింగ్ జాయిన్ చేసేసి ఇలా మొత్తం ప్రాసెస్ చాలా వరకు పడిందనమాట. పీసులు కూడా చాలా పెద్దవి పడ్డాయి దీనికి సైడు. ఇంకా సంక దగ్గర కనిపించకుండా ఒక హ్యాండ్కి అయితే వెళ్ళిపోయింది, ఒక హ్యాండ్కు కొంచెం బయటికే కనిపించింది. తర్వాత పూర్తి హ్యాండ్ కుట్టినాక జాకెట్కి ఇట్లా సాలకుండా కుట్టాలంటే అసలు ఎంత కష్టమో. నేనైతేనేమో ఫస్ట్ చూసినప్పుడు సరిపోతుందిలే అనుకున్నా. దాదాపు ఈ హ్యాండ్స్ పొడవు అయితే 11 or 12 ఇంచెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇలా పొడవు హ్యాండ్స్ ఉండి క్లాత్ సరిపోకుండా అక్కడికక్కడే ఉంటే కనుక ఇంకా కుట్టాలంటే తల ప్రాణం తోక్కొచ్చినట్లే ఉంటుంది. అసలే ఈ జాకెట్ ఇచ్చిన కూడా వెయిట్ ఎక్కువే ఉంటుంది, హైట్ కూడా ఎక్కువే ఉంటుంది అన్నమాట. మొత్తానికి ఎలాగైనా సరి చేయాలి కదా, సరే చూద్దామని చెప్పి ఇలా ట్రై చేసా. ఇలా ఒకసారి ట్రై చేసింది కాక మళ్ళీ దీనికి మధ్యలో ఒకసారి జాయిన్ చేసా కదా మొత్తం అన్నీ సైడ్ పీసెస్, ఇంకా సరిపోలేదు అది కూడా. సరే ఇంకేం చేస్తాం తప్పదు కదా అనేసి ఇలా చూడండి మొత్తం అంతా ఒకసారి ఒక పక్కకి కుట్టేసి కదా. ఇక్కడ మళ్ళీ చూపిస్తా ఇంకోసారి ఎక్కడ పీస్ పడింది అన్నది. ఇంకా ఆ సైడ్ అయితే కరెక్ట్గా సరిపోయింది అనుకున్నా. ఇక్కడ చూడండి లాస్ట్లో కనిపిస్తుంది, ఒకసారి చూపిస్తాను నేను ఇది. అదిగో చూడండి మళ్ళీ ఈ సైడ్ అయితే కొంచెం ఎక్స్ట్రాగా పీస్ అయితే జాయిన్ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్స్ ఈ జాకెట్కి. కానీ ఇవన్నీ ఏం కనిపించట్లేదు, ఖచ్చితంగా కుట్ల వరకు వెళ్ళిపోయాయి లోపలికి. ఒక పక్క మాత్రమే జాకెట్కి ఎక్కువ కనిపించింది. ఎవరైనా చాలని జాకెట్ ఇస్తే మ్యాక్సిమం నేను ఇది సరిపోదని చెప్పేదాన్ని. ఎందుకో ఇది చూసినప్పుడేమో నాకు ఎక్కువగానే ఉందనిపించింది. తర్వాత ఎక్కువ క్రాస్ ఉండడం వల్ల, అదిగాక చీరలో వచ్చిన ప్రింట్ మొత్తం జాకెట్కి కూడా సైడ్ వచ్చేసింది. ఇంకా అట్లని చెప్పేసి ఎక్కువ క్లాత్ హ్యాండ్స్ దగ్గర తీసేయాల్సి వచ్చింది. ఇంకా సరే ఏం చేస్తాం, తీసుకున్నా కదా దీన్ని ఎట్లాగైనా ఫినిష్ చేయాలి అని చెప్పి ఇన్ని అతుకులు అయితే వేసా. ఒక్క బ్లౌజ్ కుట్టడానికి నాకు మ్యాక్సిమం 1.5 hour 2 hour పట్టింది. దీనికి ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తాను, ఇంకా చేయలేను కదా, ఉన్న విధానంతోనే చేసుకోవడమే. ఎంతసేపు టైం పట్టినా మనం బ్లౌజ్ కుట్టిందేమో ఎంత కాస్ట్ అయితే అంతే తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకో హ్యాండ్ జాయిన్ చేసేపు చూడండి, మొత్తము ఆ ఎక్స్ట్రా కలర్ హ్యాండ్లోకి రావద్దని చెప్పారు కదా. నేనైతే ఇంకా చూడండి మళ్ళీ ఇట్లా కుట్టి విప్పి మళ్ళీ అట్లా వేసా. అతుకులు వేసేటప్పుడు ఎంత రిస్క్ అనిపించదో, ఎటు కుడతానో మనకే అర్థం కాకుండా అయితే అయిపోతుంది. ఎట్టకేలకు ఈ 2 హ్యాండ్స్కి అయితే నేను ఎలాగో అలాగా ఇంకా ఫినిష్ చేశానులే. ఇది రెండో హ్యాండ్, ఒక హ్యాండ్ చూపించా కదా, ఇంకో హ్యాండ్ అనమాట. ఇంకా ఎక్స్ట్రా తింటే సైడ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది, కట్ చేయొచ్చులే అని చెప్పేసి కొద్దిగా కలర్ ఉన్నా కూడా అలా జాయిన్ చేశా. చూడండి మొత్తం హ్యాండ్స్ కుట్టడానికి ఎంత టైం పట్టింది, 15 minutes టైం పట్టింది. నేను ఇక్కడ మొత్తం కొంచెం ఫాస్ట్గా పెట్టి 5 minutes లోపే ఫినిష్ చేసే వీడియో. అదే కష్టం మీద ఇన్ని ఆపరేషన్లతోనే ఈ జాకెట్ ఫినిష్ అయింది అనుకుంటా ఈసారి. ఎవరైనా ఇంకా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు సింగిల్ బార్డర్ ఉంటే 2 పక్కల ఏమి ఇబ్బంది ఉండదు. ఇది ఒకవైపు వచ్చి పెద్ద బార్డర్ ఉంది, ఒకవైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది, అందుకే ఇన్ని కష్టాలు.